నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి కాకుండా ఒక్కొక్కరు ఒక్కో టైంలో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ప్రస్తుతం బాలయ్య, చంద్రబాబు కుటుంబాలు మాత్రమే సన్నిహితంగా ఉంటున్నాయి. ఎన్టీఆర్ కుటుంబంలో ఐక్యత లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్తో బాలయ్య సహా ఇతర కుటుంబ సభ్యులకు విభేదాలు ఎప్పుడు సమసిపోయే అవకాశం ఉంది? తారక్ టీడీపీకి దూరంగా ఎందుకుంటున్నారు? ఇలాంటి అంశాలపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అందుబాటులోకి ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే లక్ష్మీ పార్వతి గారు. నమస్తే శివ గారు. నమస్తే లక్ష్మీ పార్వతి గారు. ఎప్పటి నుంచో కూడా ఎన్టీఆర్ గారి కుటుంబంలో విభేదాలు ఉన్నాయనేటటువంటి వార్తలున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎన్టీఆర్ గారి దివంగతులు అయిన తర్వాత కూడా కలిసినటువంటి ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అంతా ఎవరికి వారే యమునా తీరే అన్న రకంగా మారిపోయారనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడిపోయారు? నాకు తెలిసి కుటుంబ వ్యవస్థలో దాదాపుగా ఈ గొడవలు ఉంటూనే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటూనే ఉంటాయి. అయితే ఈయన సెలబ్రిటీ గనుక ఎన్టీఆర్ గారు, ఆయన పేరు బయటకు వస్తా ఉంది. చెప్పాలి అంటే ఇది రాజకీయ అంశం గనుక మామూలు ఆస్తుల గొడవలు అయితే అవి ఎప్పుడో లేదు. ఎన్టీఆర్ గారు ఎప్పుడో క్లియర్ గా అందరికి ఆస్తులు పంచేశారు 80లోనే పార్టీ పెట్టినప్పుడు. అందువల్ల ఆస్తుల గొడవలు ఏం లేవు. తర్వాత నన్ను వివాహం చేసుకున్న తర్వాత అంతకుముందు కూడా ఈ అన్నదమ్ముల మధ్య సరైన అవగాహన లేదు. ఎప్పుడు ఏదో వాళ్ళ నాన్నగారి దగ్గర పేచి పడుతూనే ఉండేవాళ్ళు. పెద్ద ఆయన వాళ్ళని కొంచెం దారిలో పెట్టుకుంటూ వచ్చారు ఓ క్రమశిక్షణగా. తర్వాత నా వివాహం తర్వాత మాకు పవర్ రావటంతో కుటుంబంలో కొంతమంది ఈర్ష్యకు లోనయ్యారు. బాగా ఈర్ష్యతో వాళ్ళు కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నం చేశారు. అందులో ఆడవాళ్లే ముఖ్యంగా ఉన్నారు. ఈ లేడీస్ ఏం చేశారంటే అబ్బాయిల మనసును కూడా మార్చేసి ఆమె పెత్తనం చేస్తుంది, ఈ పవర్ అంతా అనుభవిస్తా ఉంది. అందువల్ల ఈ పవర్ మన చేతిలో ఉండాలి అనే ఒక ఆలోచన అప్పటికే చంద్రబాబులో ఉంది. ఈ అధికార దాహం. ఆయన రామోజీరావు గారు ఇద్దరు కలిసి కూడా ఎన్టీఆర్ ని అధికారంలో చూడటానికి ఇష్టపడలేదు. దానికి అనేక కుట్రలు జరిగినాయి. అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను నేను. బిఫోర్ ఎలక్షన్స్ 94, ఆఫ్టర్ 94 ఎలక్షన్స్ అనేది 2 ఎపిసోడ్స్ నడిచినాయి. ఆ విధంగా ముందు ఒక కుట్ర జరిగింది. అది ఫలించలేదు. బ్రహ్మాండం గెలిచారు ఆయన. ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్ని ఆయనతో ఉన్నాను తోడు. గెలిచిన తర్వాత కుటుంబం అంతా దగ్గరకు వచ్చారు, మాకు బాగానే ఉన్నారు. అయితే ఆ ఆడవాళ్ళు మాత్రం రాలేదు. అయితే లక్ష్మీ పార్వతి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ విషయంలో వారంతా ఒక్కటే అన్నట్టు కనిపించినటువంటి ఇతర కుటుంబ సభ్యులంతా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు కొంత తగాదాలు పడుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి కారణం? ఏమై ఉంటుంది అనుకోవాలి? ఏం లేదు, ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళిద్దరు వియ్యంకులైపోయారు, చంద్రబాబు బాలకృష్ణ. అలాగే పొలిటికల్ గా కూడా బాలకృష్ణకే ఆయన అవకాశం ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్యే నిలబెట్టుకుంటున్నారు వియ్యంకుడిని. ఇక మిగిలిన వాళ్ళందరూ అట్లా దూరంగానే ఉన్నారు. అందులో ఒక రామకృష్ణ వాళ్ళకి సన్నిహితంగా ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కూడా నాకు తెలిసి. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆయన ఎలక్షన్ టైంలో వాడుకున్నారు. మళ్ళా ఆ అబ్బాయి ఎక్కడ ఎదిగొస్తాడో, తన కొడుకు అడ్డమవుతాడనే భయంతో చంద్రబాబు ఆయన్ని కూడా దూరంగా పెట్టేశాడు. హరికృష్ణ అట్లాగే తండ్రిని దింపటానికి పావులాగా వాడుకున్నాడు. తర్వాత దిగిపోయినాక ఆయన మినిస్టర్ తీసేశాడు. ఈ విధంగా చంద్రబాబు గారి రాజకీయం అనే చదరంగంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక పావుల్లాగా ఆడుతున్నారు చెప్పాలి అంటే. జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా లక్ష్మీ పార్వతి గారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర చేసింది చంద్రబాబు అంటూ కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ ఏకంగా ఎన్టీఆర్ కూడా టీడీపీ కోసం ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ కి పెళ్లి కూడా నాన్న కుటుంబంతో పెళ్లి కుదిర్చింది కూడా చంద్రబాబు అంటూ కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు దూరంగా ఉంటున్నారు? సారీ శివగారు, ఈ 2 అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఏదైనా సక్సెస్ అయితే ఆయన ఖాతాలో వేసుకోవటం ఆయనకు అలవాటది.
ఎందుకంటే పెళ్లి ఆయన చేయలేదు. పెళ్లిని విభేదించిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మేనగోడలు కూతురు అయినా కూడా అతను ఒప్పుకోలేదు అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వటానికి అప్పట్లో. అందుకనే వీళ్ళు రహస్యంగా దాచిపెట్టి కొడాలి నాని, తర్వాత ఈయన మన అదే వాళ్ళ తండ్రి ఆయన పేరేంటి, ఆయన శ్రీనివాస్, ఆ పాప తండ్రి పేరు నార్ని శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సీక్రెట్ గా పెళ్లి వరకు వచ్చే వరకు ఆ న్యూస్ బయటికి రాకుండా జాగ్రత్త పడి అప్పుడు ఇన్విటేషన్ తీసుకెళ్లి ఇస్తే దాంతో తెగ కోపం తెచ్చుకుని ఆయన ఎట్లా చేస్తారు ఈ పెళ్లి, ఆవిడెవడి పుట్టారు, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఎగిరిపడ్డాడంట. అయినా కూడా ఇక అందుకనే జూనియర్ ఎన్టీఆర్ ఆ పెళ్లిలో కూడా అతనితో మాట్లాడలే, మీరు గమనించండి. అతన్ని పలకరించలా. అట్లా పెళ్లి కూడా చంద్రబాబు చేయలే. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నీ కుటుంబంతో తీసుకొచ్చిన చంద్రబాబు కాదు, నేను తీసుకొచ్చాను, మీరు గమనించండి. మా పెళ్లైనాకే సన్నిహితంగా తాత మనవల్ని కలిపిందే నేను. అంతకు ముందు కూడా అడపాదడప కలిశారు గాని బట్ నేను వచ్చాక ఎక్కువగా ప్రతిరోజు రావటం అనేది సంభవించింది. అందువలన జూనియర్ ఎన్టీఆర్ నీ కుటుంబం ఎప్పుడూ దూరంగానే పెట్టారు. అయితే ఎన్నికల ప్రచారం చేసే వరకు అంత బాగా జరిగింది కదా రెండు కుటుంబాల మధ్య, అటు నారా కుటుంబానికి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కి కూడాను. కానీ ఏం జరిగింది, సడన్ గా ఎందుకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి? బయట కనిపించినా కూడా బాలకృష్ణ కూడా పలకరించినంత స్థాయిలో ఒక ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటే వాటిని తీసేయమనే స్థాయిలో అంత విభేదాలు ఏమొచ్చాయంటారు పార్వతి గారు? అదే రైవల్రీ. ఎందుకంటే దయాద ద్వేషం అనేది చాలా గొప్పది కదా. నాటిస్తే గనలేని కిమ్మని భారతం చెప్తా ఉంది. నాటి అనేవాడు ఒక్కడుంటే నిప్పుతో పని లేదు అని. అట్లాగే రాజకీయంలో సాగేటువంటి ఈ అధికార కోసం సాగే మార్పుల్లో ఈ విధమైనటువంటి క్రీడ సాగుతూనే ఉంది. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా అవసరమైతే కొంత వాడుకుంటాడు, ఆ తర్వాత తీసి దూరంగా పడేస్తాడు. హరికృష్ణ అట్లా చేసేసరికి మరి జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే ఆయన ఇంకో కొడుకున్నాడు కదా జానకి కళ్యాణ్ రాము, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏకమయ్యి తండ్రికి జరిగిన అవమానానికి వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళకూడదని వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. ఇప్పటి వరకు అదే పాటిస్తున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా వాళ్ళు రాలేదని మళ్ళీ వాళ్ళని దుమ్మెత్తిపోయిస్తారు. వాళ్ళకి వీళ్ళు చేసిన అవమానాన్ని మాత్రం చెప్పరు. వీళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని పాపం మా అమ్మాయి ఆ జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు. అందువల్ల ఇతని నీచమైన ఈ రాజకీయ సంస్కృతిలో ఎన్టీఆర్ ఫస్ట్ బలైపోయారు, తర్వాత హరికృష్ణ బలైపోయారు, నేను బలైపోయాను, తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఆ విధంగా చేస్తా ఉన్నారు. సరే వీళ్ళు ఏమి చేసినా కూడా ఎవరి రాకని ఎవరూ చెరిపేయలేరు. అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా పెద్ద లేకపోవడంతో సరిగ్గా పొసగటమే లేదు. అలాగే లక్ష్మీ పార్వతి గారు, పురంధరేశ్వర్ గారి కుటుంబానికి ఇటు చంద్రబాబు గారి కుటుంబానికి మధ్య ఏం జరుగుతుంది అనుకోవాలి? గతంలో వారి ఇరువురి మధ్య రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. దగ్గుబాటి కుటుంబం నారా కుటుంబం అనే వార్తలు వచ్చాయి. ఇంకా గొడవలు ఉన్నాయా, వారు కలిసి ఉన్నారా? ఏం క్లారిటీ లేని పరిస్థితి కదా. ఏం జరుగుతుంది రెండు కుటుంబాల మధ్య? చెప్పాలి అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన వెన్నుపోట్లో పావులాగా వాడుకుని తర్వాత ఇస్త్రీ పుచ్చుకుని బయటేశాడు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాలు కూడా మొన్న ఎలక్షన్స్ చంద్రబాబు జైలుకి వెళ్లే వరకు మాట్లాడుకోలేదు. ఇన్ని సంవత్సరాలు కోపం, పగ, ద్వేషంతో ఉండిపోయారు. సడన్ గా వీళ్ళకి అవసరం వచ్చేసరికి ఆమె బీజేపీలో ఉన్నారు గనక వాళ్ళ అవసరం కావాలి గనక వెంటనే ఈయన ఇంటికి వెళ్లి వాళ్ళని మళ్ళా మాట్లాడి దగ్గర చేసుకుని ఆ విధంగా ఆమె ద్వారానే మొన్న ఆయన బెయిల్ కూడా తెచ్చుకోగలిగాడు. ఆమెను వాడుకున్నాడు బాగా. తర్వాత ఆమెకి మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డాడు. అందువల్ల ఆమెకి బాధ ఉంటుంది కదా లోపల. మరి లోపల చాలా ఉన్నాయి వైరుధ్యాలు వాళ్ళ మధ్య. ఇక మిగిలిన కుటుంబ సభ్యులు ఎప్పుడూ పెద్దగా యాక్టివ్ గా లేరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ నాన్నగారు ఏమి ఇచ్చారో ఆస్తులు వాటితోనే వాళ్ళు సంతృప్తి పడి ఉన్నారు. అందరి బదులు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని, పదవిని, అధికారాన్ని, తర్వాత దాని ద్వారా డబ్బుని విపరీతంగా సంపాదించి ఒక్కడే బాగా బలపడ్డాడు. అలాగే బాలకృష్ణను కూడా పైకి తీసుకొచ్చాడు కొంతవరకు. అతను సినిమా యాక్టర్గా అతను మంచిగా వాళ్ళ నాన్న ఇచ్చినటువంటిది అది వారసత్వం. అయితే మరి ఆర్థికంగా కూడా ఈ రోజు అతను బాగా బలంగా తయారయ్యాడు. ఎందుకంటే కూతుర్ని ఇచ్చాడు కదా.
అందువల్ల మీరు అన్నట్టు ఆ రెండు కుటుంబాలే బాగున్నాయి. మొన్న ఎన్నికల వరకు కూడా మీ మీద తీవ్రమైనటువంటి విమర్శల దాడి సోషల్ మీడియా వేదికగా చేయించినటువంటి పరిస్థితి కదా పార్వతి గారు. ప్రధానంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె మీద అసెంబ్లీ వేదికగా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా లక్ష్మీ పార్వతి గారు ఎక్కడ ఖండించలేదు. ఎందుకు ఖండించరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు? అలాగే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినప్పుడు కూడా హెల్త్ యూనివర్సిటీకి ఎందుకు స్పందించలేదు? ఇలాంటి విమర్శలు చేశారు కదా, అలాంటి వాటికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎందుకు ఇవ్వలేదు? తీవ్రంగా ఖండించి మహిళలను ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పు. రెండోది, అసెంబ్లీ సాక్షిగా ఆమె అన్నారంటే పచ్చి అబద్ధం. అది చంద్రబాబు క్రియేషన్. రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడ ఆమెను అవమానించిందే లేదు అసెంబ్లీలో. అంతకుముందు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అన్న మాటల్ని వాళ్ళు అన్వయించుకొని అతను అసెంబ్లీ నుంచి వెళ్లిపోవటానికి సాకుగా చూపించి ఆ రోజు ఓ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు, డ్రామా సృష్టించాడు. అంతే తప్ప అసలు అసెంబ్లీలో ఆమెను ఎవరన్నారండి? ఒక్క రికార్డు చూపించమనండి. ఇప్పుడు వాళ్ళదే కదా పరిపాలన, అందులో తీయమనండి. అందువల్ల అబద్ధాలు సృష్టించడంలో అతన్ని మించిన వారు లేరయ్యా. అట్లా అందువల్ల కానీ అప్పుడు వంశీ అన్నప్పుడు కూడా నేను ఖండించాను, తప్పు. మహిళలను ఆ విధంగా బయటకు లాక్కండి, మగవాళ్ల మధ్య ఉన్న రాజకీయాలు వేరు, స్త్రీలను అగౌరవపరచొద్దు అని చెప్పి నేను మాట్లాడాను, ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నా. అదేవిధంగా ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి ఎన్టీఆర్ గారి నేను రెండు నా ముందు పెట్టారు జగన్ గారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి ఇస్తున్నారు, తర్వాత యూనివర్సిటీ అనేసరికి 17 మెడికల్ కాలేజీలు వేస్తున్నారు ఆయన జగన్ గారు. వాళ్ళ నాన్నగారు డాక్టరు. అలాగే పేదల హాస్పిటల్ ఇప్పటికీ వాళ్ళు నడుపుతూనే ఉన్నారు కడపలో. ఈ విధంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి డాక్టర్ కుటుంబం అది. ఇన్ని యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు, హెల్త్ మెడికల్ కాలేజీ. అందువల్ల వీటన్నిటిని పురస్కరించుకుని ఆయన తన తండ్రి పేరు పెట్టుకోవాలనుకున్నారు. అందువల్ల ఆయన నన్ను చెప్పారు, ఇట్లా అమ్మ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకున్నాను, ఇది మాత్రం మా నాన్నగారి పేరు పెట్టుకుంటున్నామని. తప్పలేదు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పేరు మార్చలేదయ్యా. ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు మార్చుకుంటారు. నేను తృప్తి పడింది ఎక్కడ అంటే, నేను యూనివర్సిటీ చిన్నది కదా. రైట్. అలాగే పార్వతి గారు, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎప్పటి నుంచో రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి కదా. ఈ మధ్య కాలంలో కొంత టీడీపీతో ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి కూడా కొత్త పార్టీ పెడతారని కొంతమంది, బీజేపీ సంప్రదిస్తుందని మరికొంతమంది, వైసీపీ ఫ్లెక్సీలో వెళ్లడం ద్వారా వైసీపీకి దగ్గర అవుతున్నారని మరికొంతమంది, ఇలా ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అలాగే మీ ఆకాంక్ష ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ రావాలంటారా వద్దంటారా? ఇప్పుడు మనం రావాలి అని కోరుకుంటే రారు, వద్దు అంటే సాగరు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కదా. అందువల్ల నేను కుటుంబ సభ్యురాలుగా వారు అంగీకరించినా కాకపోయినా ఇప్పుడు మీరే పెద్ద కాబట్టి కుటుంబానికి మీ అభిప్రాయం చెప్పాలి. చంద్రబాబు అయితే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఈ పార్టీలో నుంచి అతను వెళ్లిపోతేనే పార్టీ గౌరవం దొక్కుతుంది. ఎందుకంటే ఇతను అవినీతి గాని అరాచకాలు గాని ఇతని కొడుకు ఇద్దరు పనికిరారు ఈ పార్టీకి. అందువల్ల నేనైతే ఈ పార్టీకి వేరే నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను. ఇది వాస్తవమైనటువంటి విషయం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయం అంటే అమిత్ షా కలిసి ఎందుకు పిలిచారు? వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్లు ఉంటాయి, కానీ అతను ఎప్పుడు బీజేపీ తరఫున ప్రచారం చేయలేదు కదా, వెళ్ళలేదు కదా. అందువల్ల ఆయన అభిప్రాయం ఏంటనేది ఆయన చెప్పినప్పుడే మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనం ఏం చెప్పగలం? ఇక ఎన్టీఆర్ కి వారసులు ఎవరు? ప్రస్తుతం పొలిటికల్ వారసులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో వారసులు కావచ్చు, ఎవరు ఏ మనవడు వారసులు అవుతారంటే ఏం చెప్తారు లక్ష్మీ పార్వతి గారు? మొన్న మధ్య మా ఛానల్ జీ తెలుగు న్యూస్ నుంచే ప్రశ్న అడిగినప్పుడు మీ వారసులు ఎవరు అని బాలకృష్ణ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా మోక్షజ్ఞ అవుతారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? సీనియర్ ఎన్టీఆర్ కి నిజమైన వారసుడు ఏ మనవడు అంటే ఏం చెప్తారు? లోకేష్ గారు అవుతారా, మోక్షజ్ఞ అవుతారా, జూనియర్ ఎన్టీఆర్ అవుతారా? ఈ ప్రశ్న ఎన్టీఆర్ ని ఎప్పుడో అడిగారు విలేకరి మీలాగా. అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ప్రజలు ఎవరిని కోరుకుంటారో వాళ్లే నా వారసులు అవుతారు తప్ప నేను వాళ్ళని ప్రమోట్ చేస్తే వారసులు కాలేరు కూడా. అట్లా అనుకుంటే ఎంతో మంది రాలేదా సినీ ఇండస్ట్రీలోకి? అందరూ కూడా నిలబడగలిగారా? లేదు కదా. అందువల్ల ఏంటంటే మోక్షజ్ఞ ఇంతవరకు సినిమాలోకే రాలేదు. రాని వాడిని వారసులు మనం ఎలా చెప్తాం? ఇప్పటికైతే అతనే ఎవరు, మన జూనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయి. అలాగే భలే సూపర్ సక్సెస్ సినిమాలు చేస్తున్నాడు.
మొన్ననే ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావటం జరిగింది. అందువల్ల ఆయన్నే వారసుడిగా ఈ రోజు ప్రజలు గుర్తించారు. దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. రైట్ రైట్ రైట్. ఓకే బాబు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ పార్వతి గారు.